మీ కంప్యూటర్ను డూప్లికేట్ ఆపరేటింగ్ సిస్టంతో నడిపించేద్దామని అనుకుంటున్నారా? అయితే మీ సిస్టమ్ త్వరలో హ్యాకింగ్కు గురి కావడం తప్పదు. అవును, దొంగ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ వాడేవారు ఇప్పుడు హ్యాకింగ్కు తలుపులు తెరిచినట్టే అని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించకుండా దొంగ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకుంటే అంతే సంగతులు అంటున్నారు నిపుణులు. WannaCry వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వందల దేశాల మీద ఎఫెక్ట్ పడింది. మన దేశంలో 45,000 కంప్యూటర్లలోకి ఈ వైరస్ చొరబడింది. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఈ WannaCry వదిలిపెట్టలేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ వైరస్ కి అడ్డుకట్ట వేయలేకపోయారు. అలాంటిది జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతులు అంటున్నారు నిపుణులు. దీంతో పాటు పెరేటెడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న సిస్టమ్స్ కి ముప్పు తప్పదంటున్నారు. దీనివల్ల కంప్యూటర్ ఆటోమేటిక్ గా అప్డేట్ కాకపోవడం వల్ల హ్యాకర్లు సులభంగా చొరబడతారని చెప్తున్నారు. 30-40 వేలు పెట్టి కంప్యూటర్ ల్యాప్టాప్ కొన్నవారు కూడా ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కొనడానికి వెనకాడుతున్నారు. దీంతో పాటు పైరసీని నియంత్రించే సాఫ్ట్వేర్ ని కూడా ఇల్లీగల్ వే వాడుతున్నారు. దీనివల్ల ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు. పైరసీ సినిమాల డౌన్లోడ్ చేయడం వల్ల కూడా ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. మేజర్ సోర్స్ అంటే ర్యాన్సమ్వేర్ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ కీ లాగా ట్రోజన్స్ ఇలాంటివి, రూట్ కిట్లు ఇలాంటివన్నీ ఇన్ఫెక్ట్ అవ్వడానికి ప్రధానమైన సోర్స్ ఇల్లీగల్ కంటెంట్ని యూజ్ చేయడం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేస్తామని ఉద్దేశంతో, లేదా యాంటీవైరస్ కావచ్చు డౌన్లోడ్ చేస్తామని బ్లైండ్గా డౌన్లోడ్ చేస్తాం. వన్స్ అది మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసే టైంలో ఇది కూడా ఆటోమేటిక్గా అన్ప్యాక్ అయిపోతుంది. అన్ప్యాక్ అయిపోయేసి సిస్టమ్ విండోస్ సిస్టమ్ 32 అనే ఫోల్డర్లో హైడ్ అయిపోయేసి ఇక్కడి నుంచి డేటాని లాక్ చేసేసి అంటే ఎన్క్రిప్ట్ చేసేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన కంప్యూటర్లు ఎటువంటి హ్యాకింగ్ కు గురి కాలేదని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అనుమానాస్పదంగా ఉన్న మెయిల్స్ ను ఓపెన్ చేయొద్దంటున్నారు. మీకు ఏంటంటే ఈమెయిల్ అటాచ్మెంట్స్ వస్తాయి. ఈమెయిల్ అటాచ్మెంట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది, యాప్స్లో నుంచి ఇన్స్టాల్ అవుతుంది. సో అలాగే యాంటీవైరస్, నేను చాలామంది వాళ్ళ వాడుతున్నారు, మొబైల్లో వాడుతున్నారు, సిస్టమ్స్లో వాడుతున్నారు, కానీ పైరేటెడ్ యాంటీవైరస్ వాడుతున్నారు. ఆ పైరేటెడ్ యాంటీవైరస్లో కూడా మనకి సెక్యూరిటీ లూప్హోల్స్ అనేది ఉంటాయి. అది సెక్యూరిటీ లూప్హోల్స్ లేకపోతే పైరేటెడే అవ్వదు. సో ఆ పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్నారంటేనే ఒక లూప్ హోల్స్ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ వాడుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. సైబర్ అటాక్స్ పై ప్రపంచ దేశాలన్నీ కలిసి సైబర్ నేరాలపై ఓ చట్టం రూపొందించాలని, లేకుంటే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందంటున్నారు. అన్ని జాగ్రత్తలు పాటించడంతో పాటు సాధ్యమైనంత వరకు ఒరిజినల్ సాఫ్ట్వేర్ ను వాడడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల హ్యాకింగ్ కు దూరంగా ఉండొచ్చు అంటున్నారు.